హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి మీద మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఆమె మేకప్ వేసుకుంటుంది అని చేసిన వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్ని కించపరిచినట్లుగా రాష్ట్ర మహిళా కమిషన్ భావించి ఆ కేసును సుమోటోగా తీసుకొని ఈరోజు మహిళా కమిషన్ ముందుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని విచారణకు పిలిపిస్తూ ఉన్నారు. ఆయన కూడా విచారణకు వెళ్తూ ఉన్నారు. సో ఈరోజు విచారణలో ఆయన తన వాదన మహిళా కమిషన్ ముందు వినిపించబోతూ ఉన్నారు. నాకు నిజంగా ఇది చాలా ఫన్నీ అనిపించింది. ఎందుకంటే మహిళా కమిషన్ ఒక జనసేన ఎమ్మెల్యే నన్ను పలుసార్లు ఏమంటారు, నాకు అబార్షన్ చేయించారు, దారుణంగా చేశారు, మోసం చేశారు అని చెప్పి ఒక మహిళ నెత్తి నోరు కొట్టుకుంటే మహిళా కమిషన్కి సుమోటుగా తీసుకోవాలని చెప్పి అనిపించలేదా? అది జనరల్గా అనిపించలేదా? ఆ ఎమ్మెల్యేని విచారణకు పిలిచి అడగాలని అనిపించలేదా? అదే బాధితురాలను ఒక జనసేన అతను పోలీసుల లాఠీ తీసుకొని రోడ్డు మీద కొడితే మహిళా కమిషన్కి అనిపించలేదా వాళ్ళని పిలిపించాలి విచారణకని? భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఏ హోమ్ మినిస్టర్ మీద అయితే అమర్నాథ్ గారు మేకప్ అనే వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఈ మహిళా కమిషన్ వాళ్ళు పిలిపిస్తూ ఉన్నారు, అదే హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఏం వ్యాఖ్యలు చేశారు? విజయమ్మ గారిని అమ్మ అన్నందుకు ఇంక మనం మళ్ళీ రిపీట్ చేయలేము ఆ వ్యాఖ్యలు. ఎలాంటి మాటలు మాట్లాడారు? ఎంతమంది మీద ఎలాంటి వ్యాఖ్యలు? ఇదే హోమ్ మినిస్టర్ గారే బాబోయ్. మరి గుడివాడ అమర్నాథ్ గారు ఇవన్నీ తీసుకెళ్ళి ఓ ఫిటేజ్ మహిళా కమిషన్కి ఇవ్వాలి. ఆ తిరుపతిలో చెందిన ఒక జనసేన కార్యకర్తల నాయకుడు ఏమనాలి ఆయన్ను? ఏదో మీడియా సమావేశాలు ఇంటర్వ్యూలు చేయించుకొని జగన్ను తిడుతూ ఉంటారు, ఏదో గొప్ప నాయకుడిగా ఫీల్ అయిపోతూ. ఆయన ఒక మహిళతో ఎన్ని వీడియోలు, ఎంత కథలు నడిచాయి. పాప మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోలేదా? అదే మహిళా కమిషన్ నుండి విజయవాడ పక్కనే విజయవాడలో సాయికృష్ణ వాళ్ళ తల్లి, నా కొడుకు బూడిదనైనా ఇవ్వండి అని చెప్పి నెత్తినోరు కొట్టుకుంటూ ఉన్నారు. మరి ఆ మహిళ కోసం మహిళా కమిషన్ నిలబడి వాళ్ళ కొడుకు బూడిదిగా అనిపించలేదా? జనరల్గా చివరికి వ్యవస్థలు ఎంత రాజకీయ పార్టీ నేతలు వాళ్ళని నియమిస్తే మాత్రం ఒక్కసారన్నా మనం నిజాయితీగా పనిచేస్తున్నాం ఆ సీట్లలో కూర్చున్నందుకు అని చెప్పి ఆ కమిషన్లో కూడా అనిపించాలి కదా సీరియస్లీ. సరే, వాడు అమర్నాథ్ గారిని పిలిపిస్తున్నారు, పిలిపించి అడగండి ఎందుకు చేశారు. మీ పరిధిలోకి వస్తే ఆయన రాష్ట్ర మహిళలని కించపరిచారని చెప్పి భావిస్తుంటే పిలిచి అడగండి, పర్లేదు. కానీ మరి ఇటువంటి కేసులన్నీ తీసుకోలేదా సుమోటోగా? ఇటువంటి కేసులన్నీ విచారించరా? ఏది సీరియస్ కేసు, ఏది సీరియస్ కేసు కాదు, ఏది రాజకీయపరమైన విమర్శ ప్రతి విమర్శతో కూడుకున్నది, ఏది నిజంగా మహిళలకు అన్యాయం జరిగింది, ఏ కేసును తీసుకోవాలి, ఏ కేసును తీసుకోకూడదు అని మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏం మరి కానివ్వండి.